ఇక్కడ విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, నెల్లూరు నగరంలో నెల్లూరు కార్పొరేషన్లో ఏం జరుగుతుంది మనం బాగా గమనిస్తే, నెల్లూరు యొక్క కార్పొరేషన్లో అలివిగానటువంటి అవినీతి జరుగుతుంది. ఇది మేము చెప్పే విషయం కాదు. గతంలో ప్రెస్లో ఎవరెవరు ఎంత డబ్బులు డ్రా చేసుకున్నారనే కేసులు కూడా పెట్టుకున్న చరిత్ర ఉంది. నెల్లూరు యొక్క కార్పొరేషన్లో కేసులు పెట్టుకొని వాళ్ళని ఎత్తికే దానికోసం, వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేసే దానికోసం అనేకమైనటువంటి మీడియాల్లో మీకు సమాచారం ఇచ్చింది. ఆల్రెడీ అరెస్టులు జరిగింది. ఇలాంటి నెల్లూరు కార్పొరేషన్లో ఇప్పుడేం జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం పూర్తిగా బాగా గమనిస్తే ఈ యొక్క నగరంలో వేసే లేఅవుట్లు కావచ్చు, కట్టేటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, కట్టేటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే నిన్న ప్రశాంతి నగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ప్రెస్ లో మాట్లాడడం జరిగింది. ఆయన ప్రెస్ లో మాట్లాడుతూ పీడబ్ల్యూడి కెనాల్లో మీద భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఉంది, దాన్ని తొలగించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే పీడబ్ల్యూడి కెనాల్స్ లో ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయం మాత్రమే ఉందా? నెల్లూరు నగరంలో అనేక మంది, అనేక వ్యక్తులు, అనేక ధనవంతులు చాలా మంది కూడా అనేక లేఅవుట్లో కూడా పీడబ్ల్యూడికి సంబంధించినటువంటి కెనాళ్లను ఆక్రమించి లేఅవుట్లు వేసి, అదేవిధంగా అనేక పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేసినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో మనం గతంలో కూడా చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడడం జరిగింది. అనేక సమస్యలు కలిసినటువంటి పెద్ద పెద్ద సమస్యలు కలిగినటువంటి వ్యక్తులు కూడా పీడబ్ల్యూడి కెనాల్ని ఆక్రమించుకొని వాటిలో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరంలో అనేకం. వాటిలన్నింటినీ జోలికి పోకుండా ఈ రోజు మీరు ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మాత్రమే పీడబ్ల్యూడి కెనాల్లో ఉండింది కాబట్టి దాన్ని మేము అర్ధరాత్రి వాళ్ళకి ఎవరికి కూడా చెప్పకుండా తొలగించేసామని చెప్పి మీరు మాట్లాడడం ఏదైతే ఉందో ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరు నిజంగా నిజాయితీగా పనిచేసే పరిస్థితిలో మీరుంటే అన్ని పీడబ్ల్యూడి కెనాల్స్ మీద ఉన్నటువంటి ప్రతి కట్టడాన్ని కూడా తొలగించి మీరు మాతో మాట్లాడుంటే బాగుండేది. అదేవిధంగా ఈ రోజు మేము ఏదైతే ఆఫీసుని గత 35 సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో మా ఆఫీసుకి ఏ పక్క, రెండు పక్కల ఎక్కడ ఏ పక్క చూసినా కూడా అన్ని కూడా మేము మాకన్నా ముందుకి రోడ్డు అంచుకి ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా కనపడలేదా మీకు అని చెప్పి అడుగుతున్నా. ఒక ప్రైవేటు వ్యక్తి మీకు ఏదైతే పీజేఆర్ఎస్ లో అర్జీ ఇచ్చిన వెంటనే మీరు పరిగెత్తుకుని వచ్చి నేను దాని మీద పరిష్కారం చేసామని చెప్పి చెప్తున్నారు. మేము అనేకమైనటువంటి అర్జీలు మీకు ఇచ్చినప్పుడు కూడా సామాన్య ప్రజలు ఇచ్చిన అర్జీని మీరు అంత తొందరగా వచ్చి దాని గురించి పరిష్కారం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఒక్కటి కూడా మేము చూసినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మీరు ఇంకొకటి కులాల గురించి, మతాల గురించి మాట్లాడారని చెప్పి మీరు ప్రెస్ లో చెప్పడం జరిగింది. మేము మాట్లాడలేదు కులాల గురించి, మతాల గురించి. మీకు ఏదైతే పీజేఆర్ఎస్ లో మీకు అర్జీ ఇచ్చారు దాని విచారణ కోసం వచ్చామని చెప్పినట్టు మా కార్యకర్తలు పోయి మా జిల్లా అధ్యక్షుడు ఉన్నారు సార్, మీకు విషయాన్ని చెప్తారు, మీరు రండి అని అంటే మీరు మా మాటని వినకుండానే పోతూ మీరు దేశభక్తులు, మీరు ఈ రోజు జెండా నాడతారు, రేపు ఉదయాన్ని వచ్చి ఇల్లు వేస్తారు, మీరు పెద్ద దేశభక్తులు అని చెప్పి నువ్వు మాట్లాడిపోయినటువంటి మాట మీరు మాట్లాడారా, మేము మాట్లాడామా? ఇది మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కనీసం మీరు చెప్పేదాన్ని కూడా వినేటటువంటి ఓపిక లేని పరిస్థితిలో మీరు ఉన్నారనంటే బీజేపీని ఎంత వ్యతిరేకిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మేము కంటైనర్ నాడు ఏర్పాటు చేయడం జరిగింది. కంటైనర్ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు మీరు కెనాల్ మీద పెట్టినటువంటి స్టాల్స్ అన్ని కూడా కంటైనర్లు కాదా, లేకపోతే ఆ స్థలం పీడబ్ల్యూడీది కాదా? అక్కడ పర్మిషన్ మీకు వచ్చినప్పుడు ఈ రోజు మేము పెట్టిన స్థలంలో పీడబ్ల్యూలో పర్మిషన్ లేదని మీరు ఏ విధంగా చెప్తారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో మీరు నెల్లూరు నడి బొడ్డులో కూడా మీరు ఏంటంటే పీడబ్ల్యూడి కెనాల్ మీద పర్మిషన్ ఇచ్చి
రూములు కట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చి దాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి మీరు ఇది మర్చిపోయారా? అక్కడ దేనికి లోబడి మీరు అక్కడ ఆ పనిని చేశారు. ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే మీకు అంత అలుస. ఒక జాతీయ పార్టీ, అదేవిధంగా ప్రధానమంత్రి ఫోటో కంటైనర్ మీద ప్రధానమంత్రి ఫోటో, మా రాష్ట్ర అధ్యక్షుడి ఫోటో, జాతీయ అధ్యక్షుడి ఫోటోలు ఉంటే కూడా లెక్క లేకుండా ఒక ప్రధానమంత్రిని మరి మీరు అంటే కంటైనర్ కుప్పదొట్లో పెట్టలేదని మీరు మాట్లాడారు. అదే ప్రధానమంత్రి ఫోటోలు మీరు ఆ విధంగా చించడం అనేది, ఆ విధంగా కాళ్ళతో చేతితో తొక్కడం అనేది ఎంతవరకు సబబని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఏదైతే మీరు చేసినటువంటి పనులన్నింటిలో కూడా సరిదిద్దుకునే దానికోసంగా ఏదో మాట్లాడడం, మేమంతా తప్పు చేశామని చెప్పి మీరు మాట్లాడడం ఏదైతే ఉందో ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు పెద్దలతో మాట్లాడామేమని చెప్పారు. మీరు కమిషనర్ మీ దృష్టికి వచ్చింది. మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు కనీసం ఒక్క రోజైనా సరే బీజేపీ నాయకుల్ని పిలిచి మాట్లాడడం అనే పనిని మీరు ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు చేసి ఉండకూడదు? ఈ రోజు చేయకుండానే మీరు ఇటువంటి పని చేసి నేను పెద్దలతో మాట్లాడాలని చెప్పాను. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి మాట్లాడి మీరు చేయాల్సినటువంటి పరిస్థితిని మీరు వదిలేసి ఈ రోజు నేను పెద్దలతో మాట్లాడానని అబద్ధపు మాట్లాడి ఈ రోజు ఏంటంటే మాకు చెప్పడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం, మీరంతా కూడా ఆయనంతా నేనంతా ప్రభుత్వ ఆస్తుల్ని అనేక ఆస్తుల్ని కాపాడుతున్నానని చెప్పి నేను ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే మీరు ఆ విధంగా చెప్పారో జాకీర్ హుస్సేన్ నగర్ లో ఒక గుడి ప్రాంతంలో కొంచెం స్థలం కావాల్సి వచ్చి వాళ్ళ గుడిని కొంచెం గోడనట్టు జరుపుకుంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, ఇది ప్రభుత్వ స్థలం, దీంట్లో జరిగేది దానికి లేదని చెప్పి అడ్డం చెప్పి దాన్ని అక్కడ నిర్బంధించినటువంటి వ్యక్తి మీరు అదే ప్రాంతంలో వేరే వ్యక్తులకి అవసరమైతే వాళ్ళ పార్టీ ఆఫీస్ కోసం ఏంటంటే మీరు మీ కాంపౌండ్ వాళ్ళని మార్చి కట్టుకున్నటువంటి పరిస్థితి మీరు గుర్తులేదా? మీరు మర్చిపోయారా? మీ ఎన్నికని మీకు గుర్తు చేయమంటారా? మీరు ఈ నగరంలో ఎన్ని ప్రాంతాల్లో ఎటువంటి అరాచకాలు చేశారో ఎన్ని కూడా మా దృష్టిలో ఉన్నాయి. కానీ మీరు నిజాయితీ పరులు ఒక్క బీజేపీ మాత్రమే ఆక్రమించుకున్నదని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను. మరొకసారి మీకు ఇంకొకసారి మీరు తెలియజేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ జెండాని మీరు ఏదైతే కూలదోశారో ఇది దుర్మార్గమైన పని. కాలం గెట్ల మీద జెండా ఉంటే కూలదోస్తారా? మీరు పార్టీ కార్యాలయాన్ని తీసుకెళ్తున్నారు, ఓకే, దాన్ని కూడా సరే అన్నాం. కానీ పార్టీ జెండా మీరు ఎన్ని పార్టీ జెండాలు కూలదోస్తారు? మీరు మొన్న కూలదోసే రోజు ముందున్నటువంటి మైపాట్ రోడ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం జెండాలన్నింటిని తాకలరా? ఒక్క బీజేపీ జెండా ఒకటే మీకు కనిపించిందా? మరో పార్టీల జెండాలు మీకు కనపడలేదని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనికి మీరు సమాధానం చెప్పాలా? పార్టీ జెండాని తాగే ధైర్యం మీకు ఎలా వచ్చింది? అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా మీ గురించి చాలా మాట్లాడతారు. మేము అప్పటికి చాలా గౌరవించి మీరు అధికారులు కాబట్టి చాలా గౌరవించి చాలా తక్కువగానే మాట్లాడుతున్నాం. కానీ మీరు ఏంటంటే ఏదైతే చెప్తున్నారో ఇది కరెక్ట్ కాదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ జెండా జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదు. మా ప్రధానమంత్రి ఫోటో అంటే మీకు గౌరవం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి ఫోటో ఆ రోజు ఉంటుంది. కావాల్సింటే మేము అన్ని కూడా మీకు క్లిప్పింగ్ చూపిస్తాం. ఇదిగోండి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయం జెండా. దీంట్లో ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటే దీన్ని ఏ విధంగా ఆయన ప్రభుత్వ అధికారి అయితే ప్రభుత్వం కోసం పనిచేసే మేము ప్రభుత్వంలో లేవా? మేము కూటమి ప్రభుత్వంలో లేవా? మాకు భాగస్వామ్యం లేదా? కనీసం మాతో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. అదే విధంగా ఆ ప్రాంతంలో మేము 92 నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలానికి కరెంటు బిల్లు కడుతున్నాం, అదే విధంగా ఇంటి పన్ను కడుతున్నాం. అది మాకు అప్పుడే గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. వచ్చినప్పుడు ఆ సర్వే నెంబర్ లో ఇప్పుడు ఏదైతే మా పార్టీ కార్యాలయం ఉన్నటువంటి సర్వే నెంబర్ లో సుమారుగా 70 సెంట్ల భూమి ఆ ప్రాంతంలో అందరూ కూడా ఆక్రమించుకొని నిర్మాణం చేసుకున్నారు. మీరు తొలగించేటప్పుడు 70 సెంట్లు ఉండే పొలానందరూ కూడా బిల్డింగ్లన్నీ కూడా తొలగించి మా కార్యాలయం జోలికి రావాలని చెప్పి